హాయ్ గైస్, మళ్ళీ ఎక్సైటింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈసారి వచ్చేసి మనకు థియేటర్లో రిలీజ్ అవబోతున్న మనకు ఆగస్ట్ లిస్ట్ అనేది మీకైతే తీసుకొని వచ్చేసాను. సో ఆగస్ట్ మంత్లో మనకు ఏ మూవీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి, ఎప్పుడు రిలీజ్ అవబోతున్నాయి, కంప్లీట్ లిస్ట్ అయితే తెచ్చేసాను. ఇలాంటి యూస్ఫుల్ డేటా మీకైతే నేను అందిస్తూనే ఉంటాను. మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ మూవీ అనేది ఎప్పుడు రిలీజ్ అవబోతుందో సో క్యాలెండర్లో ఆ డేట్ అనేది మార్క్ చేసి పెట్టుకోండి. ఆ రోజు మీరైతే థియేటర్లో దుమ్ము దులిపేయండి. ఇలాంటి యూస్ఫుల్ డేటా మీకు నేను అందిస్తూనే ఉంటాను. దానికల్లా మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోతో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 బకాసుర రెస్టారెంట్. ఫ్రెండ్స్, ఈ మూవీలో వచ్చేసి మనకు మెయిన్ లీడ్ గా వచ్చేసి వైవా హర్ష అండ్ ప్రవీణ్ బి అలానే గరుడారామ్ అయితే మెయిన్ లీడ్ గా అయితే యాక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 38 minutes అనమాట. అండ్ ఈ మూవీ కేటగిరీ వచ్చేసి కామెడీ జోనర్ అనమాట. మూవీ వచ్చేసి మనకు ఆగస్ట్ 8th అయితే థియేటర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2 వెపన్స్. ఫ్రెండ్స్, ఏవైనా మూవీ గురించి నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. హారర్ మూవీ అలానే మనకు హాలీవుడ్ ముందు వచ్చే మూవీస్ అంటే నేను కంజరింగ్ కోసం అయితే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నాను. దాని తర్వాత ఈ మూవీ కోసమే ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రైలర్ అయితే చూడండి. అండ్ మనకు ఆ ట్రైలర్ ఇచ్చే హైప్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంది. ఒక్కసారి అయితే మీరు ట్రైలర్ చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా ఖచ్చితంగా ఈ మూవీ అనేది థియేటర్లో పోయి చూడాలనుకుంటారు. సో వెపన్స్ అనే ఒక మూవీ హాలీవుడ్ నుండి అయితే వస్తుంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి మనకు 2 hours 8 minutes అనమాట. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు ఆగస్ట్ 8th అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నేను ఖచ్చితంగా ఈ మూవీకి అయితే వెళ్తాను, ఎందుకంటే ట్రైలర్ వచ్చేసి ఆసమ్గా అయితే ఉంది. నెంబర్ 3 టుగెదర్. ఫ్రెండ్స్, ఈ మూవీ ట్రైలర్ కూడా చాలా బాగుంది. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ అనమాట. సో మనకు చాలా సస్పెన్స్గా అయితే ట్రైలర్ అయితే ఉంది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చింది. ఇన్ కేస్ మీరు ట్రైలర్ చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నాకు వచ్చేసి ట్రైలర్ చాలా బాగా అయితే నచ్చింది. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి మనకు 1 hour 42 minutes అనమాట. ఈ మూవీ వచ్చేసి మనకు ఆగస్ట్ 8th వచ్చేసి థియేటర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పోండి, ట్రైలర్ అయితే చాలా బాగుంది. నెంబర్ 4 వార్ 2. ఎన్టీఆర్, రితిక్ రోషన్, కైరా అద్వానీ లీడ్ యాక్టర్గా అయితే నటించారు ఈ మూవీలో వచ్చేసి. సో ట్రైలర్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఎన్టీఆర్ అన్న వచ్చేసి మనకు హిందీలో డెబ్యూట్ అయితే చేయబోతున్నారు. సో డెబ్యూట్ చేయడానికి ఒక మంచి సాలిడ్ మూవీ అయితే ఎంచుకున్నారు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. థియేటర్లో మనకు ఆగస్ట్ 14th ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది. సో నేను వచ్చేసి రివ్యూ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చేసి డ్రాప్ అయితే చేస్తాను. ఇలా చూసేసి ఇలా చిటికీలో వచ్చేసి మీ ముందుకు వచ్చేసి రివ్యూ అనేది డ్రాప్ అయితే చేస్తాను. సో దానికోసం నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే రివ్యూ అనేది ఫస్ట్ అయితే వచ్చేస్తుంది. ఈ మూవీ వచ్చేసి మనకు పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఆల్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఆగస్ట్ 14th వచ్చేసి ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది ఇండియన్ థియేటర్స్లో. నెంబర్ 5 కూలీ. లోకేష్ కనకరాజు ఈసారి ఎన్సీయూతో లింక్ పెట్టారా లేకపోతే ఏమైనా డిఫరెంట్గా స్టోరీ అయితే తీసుకురాబోతున్నారా, అది చిన్నగా అయితే డౌట్ అయితే ఉంది. ఎందుకంటున్నానంటే ఆల్రెడీ ట్రైలర్ చూసుకుంటే ఏదో టైం మిషన్ అలా ఇలా అయితే ఉంది. సో ట్రైలర్ అనేది అంత ఇంపాక్ట్గా లేదు. బట్ అయినా కానీ లోకేష్ కనకరాజు మీద అయితే మాకైతే హోప్ అయితే ఉంది, సాలిడ్ హిట్ ఇవ్వబోతున్నారని. సో అందుకోసం నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ మూవీ కోసం కూడా. ఇంకా వార్ 2 అలానే మనకు లోకేష్ కనకరాజు కూలీ మూవీ వచ్చేసి సేమ్ డే అయితే రిలీజ్ అవబోతుంది. సో మీరు దేనికి పోతున్నారో సో కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా అయితే తెలియజేయండి. నేనైతే ఏ మూవీ మనకు షో ఫస్ట్గా పడుతుందో దానికైతే వెళ్ళిపోతాను, ఎందుకంటే రివ్యూ అయితే చేయాలి కదా. సో దాని తర్వాత ఇంకో షో కూడా ఉంటుంది కదా, లేకపోతే మా టీం మెంబర్స్ను అలా పంపించడానికి అయితే నేనే ట్రై చేస్తాను. సో మేము వచ్చేసి ఫాస్ట్గా అయితే రివ్యూ అయితే డ్రాప్ చేస్తాం. సో ఖచ్చితంగా మీకు రివ్యూ వార్ అండ్ కూలీ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సారీ, డేట్ అయితే చెప్పలేదు కదా, మీకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే చెప్తున్నాను. మనకు ఆగస్ట్ 14th కూలీ కూడా అయితే రిలీజ్ అవబోతుంది. నెంబర్ 6 నోబడీ. ఫ్రెండ్స్, మీరు నోబడీ 1 అయితే చూసారా? నోబడీ 1 వచ్చేసి మీకైతే ఖచ్చితంగా యాక్షన్ లవర్స్కి అయితే నచ్చుతుంది, ఎందుకంటే దాంట్లో యాక్షన్ వచ్చేసి సూపర్గా అయితే ఉంటుంది అండ్ మంచి స్టోరీ కూడా ఉంటుంది. ఇప్పుడు నోబడీ 2 అయితే వస్తుంది. మనకు నోబడీ 1 వచ్చేసి 2001లో అయితే రిలీజ్ చేశారు. నోబడీ 2 వచ్చేసి మనకు 2025 ఆగస్ట్ 22కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 30 minutes అనమాట. సో మీ ఎవరైనా నోబడీ 1 అయితే చూసుంటే ఈ మూవీని కూడా ఇష్టపడతారు. బట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఎవరైనా పోవాలనుకుంటే పోండి. నెంబర్ 7 పరదా. ఫ్రెండ్స్, మనకు దీంట్లో వచ్చేసి అనుపమ పరమేశ్వరన్, సంగీత అండ్ దర్శన్ రాజేంద్రన్ లీడ్ యాక్టర్స్కి అయితే నటించారు. సో మూవీ ట్రైలర్ అనేది కొంచెం ప్రామిసింగ్ గానే ఉంది. ట్రైలర్ అనకూడదు, మనకు వచ్చేసి టీజర్ అనొచ్చు. ప్రామిసింగ్ అయితే ఉంది. సో మనకు వచ్చేసి ఈ మూవీ ఆగస్ట్ 22కి అయితే ఇండియన్ థియేటర్స్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో ఈ మూవీ మీద మీకు ఎలాంటి హైప్ అయితే లేదు. బట్ ఒక్కసారి మనకు మౌత్ పబ్లిసిటీ మూవీ బాగుంటే ఖచ్చితంగా మనకైతే సినిమా హిట్ కొట్టేస్తుంది. సో మౌత్ పబ్లిసిటీ అనేది మెయిన్ అన్నమాట. సో మనకు ఆగస్ట్ 22కి అనేది ఇది వచ్చేసి మనకు థియేటర్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు.
నెంబర్ 8 మేఘాలు చెప్పిన ప్రేమ కథ. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకు లో బడ్జెట్లో తీసిన మూవీ అన్నమాట. సో మనకు ఇది తెలుగు మూవీ. ఈ మూవీ వచ్చేసి మనకు రొమాంటిక్ అలానే మనకు లవ్ డ్రామా మీద అయితే ఉండబోతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు August 22 అనేది ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 9 వష్ లెవెల్ 2. ఫ్రెండ్స్ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎవరైనా ట్రైలర్ చూడకపోయి ఉంటే ఫస్ట్ ఇక్కడే ఆపేసి పోయి ట్రైలర్ చూడండి. పీక్స్ పిచ్చెక్కేస్తుంది. మీరు శైతాన్ మూవీ చూసారా? హిందీలో అజయ్ దేవ్గన్ యాక్ట్ చేశారు కదా ఆ మూవీ. సో మనకు ఆర్ మాధవన్ అలానే మనకు అజయ్ దేవ్గన్ ఉంటారు. సో ఆ మూవీ మనకు వచ్చేసి అఫీషియల్గా వష్ 1 అయితే ఒకటి ఉంటుంది, దానికి రీమేక్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు మరాఠీలో అలానే మనకు హిందీలో వచ్చేసి వష్ లెవెల్ 2 అనేది మనకైతే తీసుకురాబోతున్నారు. ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ కేస్ మన ఇక్కడ సరౌండింగ్లో హిందీలో కానీ పడితే మాత్రం నేను వచ్చేసి ఖచ్చితంగా థియేటర్కి అయితే వెళ్తాను. ట్రైలర్ అనేది ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు August 27కి వచ్చేసి ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఓన్లీ మరాఠీ అలానే హిందీ లాంగ్వేజ్. నెంబర్ 10 లోకా చాప్టర్ 1. ఫ్రెండ్స్ ఈ మూవీలో వచ్చేసి మనకు నాస్లిన్ అలానే మనకు కళ్యాణి ప్రియదర్శన్ అయితే లీడ్ యాక్టర్గా అయితే నటిస్తున్నారు. మూవీ టీజర్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే ఏదో సూపర్ న్యాచురల్ పవర్ అయితే చూపిస్తూ ఉన్నారు. హీరోయిన్కి అయితే వచ్చేసి సూపర్ పవర్ అయితే ఉంది. మనకు నస్లిన్ గారు ఉన్నారు కదా, సో నార్మల్ పర్సన్ అనుకుంటున్నాను. సో వీళ్ళ మధ్య ఏదో స్టోరీ అయితే నడుస్తుంది. సో టీజర్లో అయితే అలా అయితే చూపించారు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ మూవీ కోసం అయితే. సో ఈ మూవీ వచ్చేసి మనకు పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు, మల్టిపుల్ లాంగ్వేజ్. సో మనకు ఈ మూవీ August 28కి అయితే ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు, తెలుగు కూడా. నెంబర్ 11 మాస్ జాతర. ఫ్రెండ్స్ మనకు రవితేజ గారు చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి మూవీతో రాబోతున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో వచ్చి మనకు శ్రీలీల కూడా ఉంది. శ్రీలీలని చూస్తూనే భయం వేస్తుంది. ఎందుకంటున్నానంటే శ్రీలీల ఏ మూవీలో యాక్ట్ చేసినా కానీ ఆ మూవీ ఫట్ అయిపోతుంది. ఈ మూవీ కాకూడదని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ డేట్లో వచ్చేసి మనకు ఇప్పటివరకు ఎలాంటి చేంజ్ అయితే లేదు ఫ్రెండ్స్. అంటే మూవీ మేకర్స్ ఫిక్స్ చేసిన డేట్ ఏంటి అంటే August 27. సో August 27కి 80% రిలీజ్ చేయబోతున్నారని మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటున్నానంటే రీసెంట్గా ఒక సాంగ్ ప్రోమో కూడా అనేది మనకైతే పోస్టర్ అనేది రిలీజ్ చేశారు. దాంట్లో కూడా మనకు సేమ్ డేట్ అయితే ఉంది, August 27 అనేది ఉంది. సో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సో మనకు వచ్చేసి ఈ మూవీ ఈ మంత్లోనే రిలీజ్ అవబోతుంది August 27 అనేది. సో ఇదైతే ఫిక్స్. ఇంకా డేట్ ఏమైనా చేంజ్ చేస్తే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తారు మూవీ మేకర్స్ అనేవాళ్ళు. సో వాళ్ళు ఏమైనా అప్డేట్ చేస్తే మా ఛానల్లో ఖచ్చితంగా మేము ఇంటిమేట్ చేస్తాం. నెంబర్ 12 మనకు సుందరకాండ. ఇందులో వచ్చేసి మనకు నారా రోహిత్ లీడ్ యాక్టర్గా అయితే నటించారు. ఓన్లీ ఈ మూవీ నుండి ఒక టీజర్ అనేది వచ్చింది. దానికి మినహాయిస్తే ఏం ప్రమోషన్స్ అయితే లేవు. బట్ మనకు అఫీషియల్గా ఒక రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేశారు కదా మూవీ మేకర్స్ అనేవాళ్ళు. సో మనకు August 27 అయితే వాళ్ళు వచ్చేసి డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎలాంటి డేట్లో చేంజెస్ అనేవి మూవీ మేకర్స్ ఇంటిమేట్ అయితే చేయలేదు. సో అందుకోసం మనం ఆ డేట్ అనేది ఫిక్స్ అయిపోదాం. సుందరకాండ వచ్చేసి మనకు August 27 అనేది రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13 పరం సుందరి. ఈ మూవీలో వచ్చేసి మనకు సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ జాహ్నవి కపూర్ అయితే లీడ్ యాక్టర్గా అయితే నటిస్తున్నారు. అండ్ మూవీ నుండి అయితే మనకైతే కొన్ని ప్రోమోస్ అలాంటి టీజర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకు August 29కి వచ్చేసి థియేటర్లో అయితే రిలీజ్ చేస్తారు, బట్ ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 14 సో ఫ్రమ్ సో. కన్నడలో ఈ మూవీ అనేది రిలీజ్ అయింది అండ్ సూపర్ డూపర్ హిట్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ వచ్చేసి చాలా లో బడ్జెట్లో అయితే తీశారు, బట్ మనకు బాక్స్ ఆఫీస్లో మంచి కలెక్షన్స్ అయితే సాధిస్తుంది. అందుకోసం మనకు తెలుగు మేకర్స్ అనేవాళ్ళు ఈ మూవీ రైట్స్ బ్యాక్ చేసుకుని అలానే మనకు ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేద్దామని ప్లానింగ్లో అయితే ఉన్నారు. ఈ ఆగస్ట్ మంత్లోని ఈ మూవీ వచ్చేసి మనకు ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు తెలుగు లాంగ్వేజ్లో. మన తెలుగు వాళ్ళ దగ్గర ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటో తెలుసా? మూవీ ఏ లాంగ్వేజ్లో ఉన్నా అండ్ ఏ కంట్రీ మూవీ అయినా కానీ మనం అయితే అడాప్ట్ అయితే చేసుకుంటాం. మూవీ అయితే మంచిగా ఉండాలి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మనకు ఆగస్టు మంత్లో రిలీజ్ అవబోతున్న ప్రతి మూవీని వచ్చేసి మీ ముందుకైతే తీసుకొని వచ్చేసాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ఎక్సైటింగ్ అలానే మంచి రికమెండేషన్ లిస్ట్తో అయితే మీ ముందుకైతే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.